హాయ్ అండి, వెల్కమ్ టు కవిత మల్లి వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము, ఫ్యామిలీ ట్రిప్. ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు. సో ఫస్ట్లీ అయితే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నమాట. సో మా చెల్లి వాళ్ళు బెంగళూరులో ఉంటారు. మొత్తం వాళ్ళు ప్లాన్ చేసి ఇన్వైట్ చేశారు. మేము ఫస్ట్ బెంగళూరు వెళ్ళటానికి 24th మార్నింగ్ కార్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ పాపకి కొంచెం వామిట్ సెన్సేషన్ అలా ఇబ్బంది పడుతుంది బాగా కార్ జర్నీ అంటే. అందుకోసమని అప్పటికప్పుడు 23rd నైట్ చూస్తే 8 o'clockకి 10 o'clockకి బస్సు అవైలబుల్గా ఉందన్నమాట. అది బడ్జెట్లోనే ఉంది. స్లీపర్ సీట్ వచ్చేసి 900 వచ్చిందండి. నార్మల్గా అయితే 2000 అలా లేని రాదు. సో తక్కువే కదా, ఈజీగా ఉంటుంది జర్నీ అని చెప్పి బుక్ చేసేసుకున్నాము. సో రెడీ అయిపోయి బస్ స్టాప్కి వచ్చి 10 o'clock అయితే వెయిట్ చేస్తున్నాము. నైట్ అంతా పిల్లలు హ్యాపీగా పడుకున్నారు బస్ కాబట్టి. సో ఫైనల్లీ అయితే బస్ వచ్చేసిందండి. మేమైతే మంచిగా బస్సులో ఎక్కి సెటిల్ అయిపోయాము. పిల్లలు కూడా నైట్ అంతా హ్యాపీగా పడుకున్నారు. సో ఎలాగో నెక్స్ట్ కొంచెం కార్లో జర్నీ చేయాలి కాబట్టి ఇప్పటి నుంచి రిస్క్ చేయటం ఎందుకని చెప్పి బస్సులో వెళ్ళిపోయాము. నైట్ అంతా హ్యాపీగా పడుకొని నెక్స్ట్ డే కొంచెం బాగా ఫ్రెష్గానే ఉన్నారు, పెద్ద అలసిపోకుండాను. ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ అలాగా మంచిగా బయటకు చూసేసి పడుకుని పోయారండి. ఇద్దరు ఉన్నారు కదా, హ్యాపీగా మాట్లాడుకుంటూ టైం గడిచిపోయిందనమాట. తర్వాత నిద్ర వచ్చేసింది, ఆటోమేటిక్గా లేట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ 8:40కి అయితే మా స్టాప్ పాయింట్ ఆల్మోస్ట్ ఒక 20 minutes లేటే వెళ్ళింది బస్సు. 9కి అంతా స్టాప్ పాయింట్లో దించేశారనమాట. సో దిగేసి ఒక 5 minutes వెయిట్ చేసాము. ఇంతలోపు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే పికప్ కోసం కార్ వేసుకొని వచ్చారు. సో మొత్తానికి ఓవరాల్గా మేమైతే ఇంటికి వెళ్ళేసరికి 10 o'clock అయిపోయిందండి. మా చెల్లి వాళ్ళకు కూడా ఒక పాప ఒక బాబు అండి. వాళ్ళు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో చూసారా ఈ బుడ్డగాళ్ళు ఎంత క్యూట్గా పలకరించుకుంటున్నారో. ఈ బుడ్డగాడు మాత్రం మునిగిపోయాడు ఫోన్లో. హాయ్, చూసారుగా. సో ఇక్కడ మా అమ్మాయికి అయితే అంత కొత్తగా ఉంది. ఆ డే మొత్తం ఎలా గడిచిందో కూడా తెలియలేదు పిల్లల అల్లరితో. నెక్స్ట్ డే మార్నింగ్ మేము 3 o'clockకే లేచి 5కి అంతా రెడీ అయిపోయాము. సో ఒక 10 minutes గ్యాప్లో ఈ పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. మేమైతే అంతా చెక్ చేసుకుంటున్నాం ఒకసారి, అన్నీ లగేజ్ బ్యాగ్ అంతా కరెక్ట్గా పెట్టామా, ఏదైనా మర్చిపోయామా అన్నట్టు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామనే కదండి మీ డౌటు. సో మేము ఇప్పుడు బెంగళూరు నుంచి అయితే ఫస్ట్ స్టాప్ శ్రీరంగం అనుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయాణం అక్కడికే అనమాట. లగేజ్ అంతా కార్లో సర్దుకొని పిల్లలు ఇంత మార్నింగ్ ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో జర్నీలో అయితే పిల్లలు ఏం పెద్దగా అలసిపోలేదు, ఎందుకంటే మా మీదే ఉంటారు. టైం దొరికినంతసేపు కార్ వెళ్తున్నంతసేపు పడుకొని ఉండటమే కదా వాళ్ళ పని. వాళ్ళైతే పెద్దగా అలసిపోలేదు. ఒక్క టెంపుల్స్లో మాత్రం బాగా రష్ ఉన్నారండి. తమిళనాడు టెంపుల్స్కి వెళ్ళాము. సో ఏ టెంపుల్లో చూసినా విపరీతంగా ఉన్నారు. ఇయర్ ఎండ్ కదండి, అందులో హాలిడేస్ వచ్చాయి, చాలా రష్ ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువగా మేమే అలసిపోయాము. రిటర్న్ వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు నా వాయిస్ ఉంది కదండి, అసలు కాఫ్ ఆగట్లేదు, కానీ అలాగే చెప్పేస్తున్నాను వాయిస్ అయితే. సో చూసారా, మేమైతే బయలుదేరిపోయాము. బెంగళూరు టు శ్రీరంగం పెట్టుకున్నాం ఫస్ట్ స్టాప్. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర ఆపామండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలా టైం వేస్ట్ అయితే అయింది. మొత్తానికైతే ఆఫ్టర్నూన్ 12:30కి అంతా శ్రీరంగంకి వెళ్ళిపోయామన్నమాట. సో క్లైమేట్ చూసారా ఎంత బాగుందో అసలు అటువైపు. సో కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వాచ్ అండ్ ఎంజాయ్.